నమస్తే. ప్రస్తుతం మనం కర్నూలు జిల్లాలోని తడకనపల్లె గ్రామంలో ఉన్నాం. స్వచ్ఛమైన రుచికరమైన పాలకోవాకి పెట్టింది పేరు తడకనపల్లె గ్రామం. మరి ఈ గ్రామంలో పాలకోవా తయారీ మీద ఆధారపడి దాదాపుగా 50కి పైగా కుటుంబాలు జీవిస్తున్నాయి. ఈ తయారీలో నిమగ్నమయ్యేదంతా కూడా పూర్తి స్థాయిలో మహిళలే పాలకోవాని తయారు చేయడం జరుగుతుంది. అయితే ఈ తయారీకి కావలసిన స్వచ్ఛమైన గేదె పాలను ఇక్కడి నుంచే తీసుకోవడం కూడా జరుగుతుంది. ఆ గేదెలకి సంబంధించి తడకనపల్లె గ్రామంలో ప్రత్యేకంగా ఒక పశువుల హాస్టల్ ఉంది. అదే పశువుల వసతి గృహం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో 2017 సంవత్సరంలో ఇక్కడ ఈ హాస్టల్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా 300కు పైగా పశువులు ఇక్కడ ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే అసలు దీని నిర్వహణ ఎలా జరుగుతుంది, ఈ నిర్వహణలో పాల్గొనేది అందరూ కూడా మహిళలే కావడం ఇక్కడ మరొక చెప్పుకోదగ్గ అంశం. దీనికి సంబంధించిన దానా ఎలా జరుగుతుంది, ఇక్కడ ఉత్పత్తిని ఎక్కడెక్కడికి పాలకోవాని పంపిస్తారు, ఇలా ఈ హాస్టల్కి సంబంధించి పాలకోవా తయారీకి సంబంధించి అనేక వివరాలను ఈ ప్రత్యేక కార్యక్రమంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మనం ఇప్పుడు పశు వసతి గృహం లోపలికి వచ్చేసాం. మనం చూసుకుంటే కనుక ఇక్కడ మనకి షెడ్స్ కనిపిస్తున్నాయి. మొత్తంగా ఎడం వైపు 2, కుడి వైపు 2 మొత్తం 4 షెడ్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 4 షెడ్లలో ఆ పశువుల్ని ఉంచడం జరుగుతుంది. అయితే ఇక్కడ జరుగుతున్న ఈ పనులన్నీ కూడా మహిళలే చేసుకుంటున్నారు. మీరు ఇక్కడ చూస్తే కనుక అంటే పశువులకి వేసే మేతకి సంబంధించి ఆ పండిన పశుగ్రాసాన్ని తీసుకువచ్చి దాన్ని కటింగ్ చేయడం దగ్గర నుంచి కూడా అందరూ మహిళలే స్వయంగా చేసుకుంటుంది మనం చూడొచ్చు. సో మనం వాళ్ళతో మాట్లాడదాం, అసలు ఏం చేస్తున్నారు, ఎంతమంది ఇక్కడ పనిచేస్తున్నారు అనే వివరాలు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఇప్పుడు మీరు ఇది చేస్తుంది ఏంటి అంటే పశువుల మేత కోసం మీరు గ్రాసం కట్ చేస్తున్నారా? మేత కోసం పరవడ్లు బాగా ఈ మేత వేస్తే దానా వేస్తేనే కదా బాగా పాలు ఇచ్చేది. దానికి సేవలు చేస్తేనే మనకి పాలు. ఇట్లా కష్టపడితేనే కదా మేడం మనకు వచ్చేది. అందుకోసం ఈ పని చేస్తున్నాం. అంటే ఏం గ్రాసం ఇది? దీంట్లో గ్రాసానికి సంబంధించి కూడా ప్రత్యేకమైన శ్రద్ధ ఏమైనా తీసుకుంటారా? ఏం పెడతారు వాటికి? సూపర్ నేపియర్ మేడం, ఈ గడ్డి పేరు సూపర్ నేపియర్. ఈ గడ్డి వేయడం వల్ల కొంచెం బాగా పాల ఉత్పత్తి పెరుగుతుంది అని చెప్పేసి దీంట్లో 2-3 రకాల గడ్డి ఉంది మేడం. ఇది కూడా మీరే ఇక్కడ మేమే కౌలుకు తీసుకున్నాం మేడం. 2 ఎకరాలు 50,000కి కౌలుకు తీసుకున్నాం మేడం. అక్కడ నాటి పెద్ద చేసినాము. ఇది ఇప్పుడు ఇంత పెద్దగా అయింది మేడం. ఈ గడ్డితోనే ఇప్పుడు ఈ పశువులకి సరిపోతుంది మేడం. కొంచెం ఎండు మేపు కూడా తీసుకుంటాం మేడం. సొప్ప, ఒరిగడ్డి అట్లా దండిగా ఉన్నాయి కాబట్టి బర్రెలు కొంచెం బయట మేపు కూడా తీసుకుంటాము. ఇది కొంచెం తక్కువ వాడతాం మేడం. బాగా పాలిచ్చే వాటికి ఇది చేస్తాం మేడం. మీ బర్రెలు ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 23 ఉన్నాయి మేడం. 23 బర్రెలు. 2017లో చంద్రన్న ఇక్కడ ఇది పసుల ఎన్మల హాస్టల్ తయారు చేసినప్పుడు ఇంటి దగ్గరనే ఉన్నాం మేడం. అక్కడ మీ లాంటి వాళ్ళు వచ్చి ఇక్కడ మీకు ఇంటి దగ్గర ఉంటే బాగుంటుంది, ఒక హాస్టల్ కావాలని అని అడిగినప్పుడు మేము ఇక్కడ కొంచెం మాకు ఇంటి దగ్గర కొంచెం బాగానే ఉంది మేడం ప్లేసు. కొంతమందికి లేకుంటుంది కదా మేడం. అటువంటి వాళ్ళు మేము అందరం కలిసి ఇట్లా ఎన్మల హాస్టల్ ఉంటే బాగుంటుంది అని చెప్పేస్తే
మీకు ఇక్కడ ఉంటే గలీజే కదమ్మా ఈరోజు ఈ పేడ ఇదంతా కొంచెం ఇంటి పక్కల వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా. మీకు అట్లాంటి ఇబ్బంది ఏం లేదా అన్నప్పుడు ఇబ్బంది ఉంటుంది సార్. మాకు ఇట్లా కొంతమంది ఓర్పు లేని వాళ్ళు ఉంటారు, పేడగా అది వాసన వస్తుంది అని చెప్తారు సార్ అని చెప్తే, సార్ లేని మీకు ఎనిమల్ హాస్టల్ కావాలి కదా అని చెప్పేసి అప్పుడు జీవేదమ్మ దీన్ని బాగా తెచ్చి పెడతారు. మీకున్న 23 బర్రెల్లో ఎన్ని రకాల బర్రెలు ఉంటాయి? ఎన్ని ఎన్ని ఏ పాలిచ్చేవి? పాలిచ్చేటివి ఇప్పుడు 10 ఉన్నాయి మేడం ఆల్రెడీగా. మళ్ళీ తరిపాడి అని చెప్పేసి 6 నెలలు దాటిన తర్వాత ఉన్న పాడి ఒక 10 ఉన్నాయి. 3 ఇప్పుడు ఈయన అయినాయి మేడం, 23 ఉన్నాయి మొత్తం. ఇవన్నీ కూడా మీరు పాలకోవాకే వినియోగిస్తారా ఆ పాలని, లేదా పాల కేంద్రాల్లో కానీ, లేదా పాల వ్యాపారం చేస్తారా? పాల వ్యాపారం లేకి కొన్ని పంపిస్తాం మేడం. మొత్తం మా 150 లీటర్ల పాలు ఉన్నాయి. కొన్ని పాలకి పంపిస్తాం, కొన్ని కవ్వకు పంపిస్తాం మేడం. కోవాకి ఇద్దరు కోస్తాం మేడం. పాలకు ఒక ఆయనకి కవ్వకు ఒక ఇద్దరు అన్నాలకు కోస్తాం మేడం. మీకు ఇక్కడ పని చేయడం వల్ల ఉపాధి ఉందా? ఆదాయం ఉంటేనే మేడం చేసేది, ఇంకా అందా ఈ అక్కకి తెలుసు. అంటే మనం సాధారణంగా పశువులకి ఇప్పుడు మేత అంటే ఆ గడ్డిని గడ్డిలాగా పెట్టడమే చూస్తాం కదా, పశువులకి ఎండుగడ్డి కానీ పచ్చిగడ్డి కానీ. కానీ దీన్ని ఇట్లా కట్ చేయడం వల్ల ఏంటి ఉపయోగం? కట్ చేయడం అంటే అక్కడ దంటు లాగానే ఉంటది కదా మేడం, అది తినలేదు కదా, అందుకని ఇట్లా అంతా మిక్స్ అది మిషన్ పడితే మొత్తం తినేస్తుంది కాబట్టి బాగా పాలు బాగా పెరుగుతాయి మేడం. అందుకని దీన్ని బర్రెకి బాగా నమ్మలనికి అది దంట అట్లనే ఉంటుంది మేడం. మీ మిషన్ పడితే అంత తింటది కదా మేడం, వేస్ట్ కాకుండా. ఇది వేస్ట్గా అవుతుంది మేడం, ఇట్లనే వేస్తే ఇది వేస్ట్ అయిపోతుంది. ఓకే. మిషన్ పడితే మాత్రం అంతా చేస్తాం కదా మేడం, బాగా తిని పాలు బాగా పెరుగుతాయి మేడం. ఓకే. దీంట్లో ఉన్న పోషకాలు కూడా బర్రెలకి అంది ఆరోగ్యంగా ఉండడానికి. సో ఇంత శ్రద్ధ తీసుకోవడం వల్లనే ఇక్కడ మీ పాలకోవా ఇంత టేస్టీగా వస్తుంది. అవును మేడం, అది కూడా ఒక కారణం. అది కూడా ఒక కారణమే. సో ఇప్పుడు ఇక్కడ ఈ క్రష్ చేసిన ఈ గడ్డ ఏదైతే ఉందో దీన్ని తీసుకెళ్లి అక్కడ వాటికి దానా కింద వేస్తారు. సో ఈ దానాలో ఇంకా ఏమేం కలుపుతారు? ఓన్లీ గడ్డితో పాటుగా ఉత్త గడ్డే ఇప్పుడు ఇది మిషన్ పట్టినది మాత్రమే వేస్తాం మేడం. పాలు ఇచ్చే టయాన మాత్రం దాన పెట్టి పాలు పిండుతాం మేడం. అంటే మామూలుగా మనం చూస్తుంటాం కదా, కుడితి లాంటిది, కొన్ని కూరలు అట్లాంటివి కూడా సహజంగా మనం 1-2 గేదెలు ఉన్న వాళ్ళు పెడుతుంటారు. అట్లా చేస్తారా? అంటే ఒట్టి పశువులకు, ఇది పాలిచ్చే పశువులకు మాత్రమే వేస్తారు మేడం, బాగా పాలు ఎక్కువ పెరుగుతాయని. తర్వాత వరిగడ్డి అని ఉంటుంది కదా మేడం, అట్లాంటి గడ్డిని కూడా మళ్ళీ వేస్తాం మేడం మధ్యాహ్నం పూట అట్లా. ఓకే. అంటే ఎన్ని సార్లు వీటికి మేత పెడతారు రోజు? 3 సార్లు 4 సార్లు కానీ వేస్తుంటాం మేడం.
మేకతో పాటు ఇంకా కుడితి ఏం పెడతారు? కుడితేనా శనగ నూక పాలిస్తవుడు అవి వేస్తూ వస్తారు. ఇంకా ఇవి కంది నూక సద్దపిండి అవన్నీ వేసేస్తారు. అంటే ఇప్పుడు మీకు ఎన్ని బర్రెలు ఉన్నాయి? మీ బర్రెలు ఉన్నాయా ఇక్కడ? లేవు, మీరు ఇక్కడ పని చేస్తున్నారు? ఇవ్వాలే మా పిన్ని వాళ్ళవి. అంటే ఇప్పుడు ఇది ఇప్పుడు హాస్టల్ కదా, యానిమల్ హాస్టల్. అంటే మనం ఇప్పుడు పిల్లల్ని ఎలా అయితే ఇంట్లో అల్లరి చేస్తున్నారని హాస్టల్లో వేస్తామో అలా ఇక్కడ తీసుకొచ్చేస్తారు కదా. ఇక్కడ తెచ్చిన తర్వాత వీటి సంరక్షణ ఎవరిది? ఎవరి బర్రెలు వాళ్ళే సంరక్షించారు? వాళ్ళది బాధ్యత. అంటే వాటికి ఇంజక్షన్లు ఇలాంటివి డాక్టర్లు ఉన్నారు, ఊర్లోనే ఉన్నాడు. ఆయన ఫోన్ చేస్తే ఇప్పుడు అక్కడ కట్ చేసిన ఈ పశుగ్రాసాల్లో ఓన్లీ ప్యూర్గా ఈ గడ్డే పెడతారా? వాటికి ఇంకేమన్నా పెడతారా ఆహారంగా? ఒట్టి మేత కూడా పెడతాం మేడం. పచ్చి మేత ఒట్టి మేత రెండు కలిపి పెట్టాలి మేడం పాలిచ్చే పశువులకు. వాళ్ళ దాన్ని బట్టి దాన కూడా పెడతాం. అంటే పశువు బరువుని బట్టి ఆ పాల దిగుబడిని బట్టి దాన పెడతాం మేడం. అప్పుడు వాళ్ళ దానలో ఫ్యాట్ శాతం అనేది ఎక్కువ వస్తుంది మేడం. ఇట్లా పెట్టడం, ఇట్లా కట్ చేసి వేయడం వల్ల మేత వేస్ట్ కాదు. దానిలకు అంటే తినడానికి కూడా మామూలుగా బాగా తినేస్తాయి మేడం. ఇవి జీర్ణించుకోవడం కూడా బాగుంటుంది అనమాట. అందుకని ఈ రకంగా వేస్తాం. అంటే వృధా కాకుండా, అంటే పచ్చి మేతనే కాదు ఒట్టి మేత కూడా ఇట్లా కట్ చేసి వేస్తాం మేడం. అంటే ఒట్టి సొప్ప కానీ ఇవన్నీ ఇట్లా వేసి వేసుకుంటుంటాం. అంటే మనం జనరల్గా ఇంట్లో పిల్లలు అల్లరి చేస్తున్నారని హాస్టల్లో వేస్తాం, ఇంట్లో చూసుకోలేకపోతున్నాము అని చెప్పి. ఇప్పుడు ఇది కూడా అంతే కదా, ఇంటి దగ్గర వసతి లేని వాళ్ళు ఇక్కడికి తీసుకొచ్చి పశువులు పెడతారు. పశువులు పెట్టాలని ఆలోచన ఉంటుంది. వాళ్ళకు స్థలం, ఇంటి దగ్గర స్థలం ఉండదు, నీళ్లు ఉండవు, గడ్డి పెట్టుకోవడానికి పొలం ఉండదు. ఇలాంటి వాళ్ళకందరికీ ఇక్కడ ఇప్పుడు ఈమె పొలం లేదు మేడం, ఇండ్లు మాత్రం ఉంది. అలాంటప్పుడు ఈమె 4-5 బర్రెలు మాత్రం ఇంటి దగ్గర పెట్టుకోగలదు. అదే ఇక్కడైతే 20-30 బర్రెలు పెట్టుకోగలదు మేడం. అంటే దానికి ఏమైనా ఫీజు ఉంటుంది? ఒక బర్రెకు 100 రూపాయలు కలెక్ట్ చేసుకుంటాం మేడం. నేను నెలకు ఒకసారి. అంటే నేను ఈ పశువుల వసతి మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ మేడం. ఆమె సెక్రటరీ, అక్కడ ఆమె ట్రెజరర్. కమిటీ ఉంటుంది మేడం. అది కమిటీ నెలకు ఒకసారి 2 సార్లు మీటింగ్ పెట్టుకుంటాం. ఈ మీటింగ్లో ఈ 100 రూపాయలు కలెక్ట్ చేసుకొని ఈ 100 రూపాయలు కరెంటు బిల్లు, ఇక్కడ ఏమన్నా చిన్న చిన్న రిపేర్లు ఈ దీనికంతా వాడుకుంటాం మేడం. ఇప్పుడు ఇక్కడ పెట్టడం వల్ల ఊర్లో సక్షంగా, అంటే ఇంటి దగ్గర ఎవరైతే పశువులు పెట్టుకోవడానికి వాళ్ళకి వీలు లేదో అలాంటి వాళ్ళందరూ ఇక్కడ పెట్టుకొని ఇంటి దగ్గర ఇంత ఆరోగ్యంగా ఉండవు మేడం. ఇక్కడ వాతావరణం, నీళ్లు, ఇంత ప్లేస్ ఉండదు కదా మేడం. మాకు ఇంత పెద్ద షెడ్ కట్టుకోవడం మా చేత కాదు కదా. అందుకని ఈ వసతులన్నీ మాకు చాలా బాగున్నాయి మేడం. ఇక్కడ పెట్టడం వల్ల మాకు మా గ్రామంలో, అంటే స్టేట్లో ఫస్ట్ మాది మేడం. మా దగ్గర ఇంతకుముందు పీపీకేలని పాల ప్రగతి కేంద్రాలు పెట్టుకోవడం జరిగింది 2012లో. అప్పుడు ఆయన పశుసంవర్ధక శాఖ కమిషనర్ వచ్చి ఇక్కడ యానిమల్ హాస్టల్ ఇస్తాం ఒకటి అని చెప్తే ఇమీడియట్గా కలెక్టర్ గారు శాంక్షన్ చేయడం జరిగింది మేడం. అప్పుడు విజయమోహన్ సార్ ఉన్నారు, తర్వాత మా జేడీ సారు, వీళ్ళందరూ, అంటే ఇప్పుడున్న కలెక్టర్ కూడా వచ్చిపోయినారు మేడం. అంటే ఎక్కువ శాతం ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో మాకు అందరికీ తొందరగా మాకు ముందు వస్తారు మేడం. మా దగ్గర మేము చేసుకుంటాం కాబట్టి. అంటే ఇన్ని బర్రెలు, ఇన్ని పశువులు ఉన్నప్పుడు వాటికి సంబంధించి ఎటువంటి రోగాలు రాకుండా క్లీన్గా ఉంచడం, వాటికి ఇంజక్షన్లు, వ్యాక్సిన్. ఒకసారి సాయంత్రం ఒకసారి ఇలా స్నానం చేపిస్తాం మేడం. ఈ పైపు బట్టి నీళ్ళు క్లీన్, అంటే ఇంట్లో దగ్గర ఇంత నీట్గా ఉండవు కదా మేడం. అందుకని దీనికి రోగాలు కూడా రావడం లేదు మేడం. మనలో గాలికుంటూ సూదులు అని డాక్టర్ గారు వచ్చి, రామసుబ్బడి సార్ గారు వేసిపోవడం జరిగింది. అంటే ఇక్కడ ఏ చిన్న అవసరం వచ్చినా డాక్టర్ ఫోన్ చేస్తే రావడం జరుగుతుంది మేడం.
పని చేసుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే మేడం, మంచి పాలు అంటే మేము ఇంకోటి మంది వేయం మేడం ఈ గడ్డికి, సేంద్రియ ఎరువు అంటే సేంద్రియ పాలు ఉత్పత్తితో ఈ కవ్వ చేస్తున్నందుకు మాత్రమే మా కవ్వ కూడా మంచి పేరు, మంచి టేస్ట్ ఇవన్నీ ఉంటాయి మేడం. ఓవరాల్గా ఎన్ని బర్రెలు ఉన్నాయి ఇప్పుడు? ఇక్కడ 200 బర్రెలు ఉన్నాయి మేడం. దూడలు బర్రెలు అన్నీ 200 ఉన్నాయి. ఆవులు ఏమన్నా ఉంటాయా? ఆవులు 1-2 ఉన్నాయి మేడం. అంటే ఆవు పాలు బర్రె కవ్వకు రాదు మేడం, ఈ బర్రెల పాలు అయితేనే బాగా వస్తుంది మేడం. అందుకని ఈ కవ్వకు మంచి ఫేమస్ మేడం. అంటే పాడి పెంచుకోవాలి అనుకునే వాళ్ళు ఇంటి దగ్గర పశువులని కట్టేయడానికి కానీ లేదా వాటి మేతకి సంబంధించి కానీ ఇంటి దగ్గర అంత సౌలభ్యం లేనప్పుడు, అదేవిధంగా వాటి దానాకి సంబంధించి కూడా పండించే స్థలం లేనప్పుడు వారందరూ కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఈ పశువుల వసతి గృహాల్లో వాళ్ళ పశువుల్ని కట్టేసుకోవడం, ఇక్కడికి వచ్చి వాటిని క్లీనింగ్ కానీ ఇలాంటి కార్యక్రమాలన్నీ ఇక్కడ చేసుకుంటుంటారు. అంటే వీటికి ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక యానిమల్ హాస్టల్, మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఇక్కడ పెట్టి వాటి యొక్క పోషణ అనేది చూస్తూ ఉంటారు. టైం టు టైం వచ్చి వాటిని క్లీన్ చేసుకోవడం, వాటి ద్వారా వచ్చే పాలని సేకరించి కొంతమంది పాలు అమ్మితే మరికొంతమంది ఇక్కడ ఫేమస్ అయిన కోవా తయారీకి ఆ పాలను వినియోగిస్తారని చెప్తున్నారు. ఇందులో మీకు సంబంధించిన ఎన్ని పశువులు ఉన్నాయి? మాకు సంబంధించినట్టే మేడం 7 పశువులు ఉన్నాయి మేడం. 7 ఉన్నాయి. ఫస్ట్లో నేను ఒక బర్రెతో స్టార్ట్ చేసినాను మేడం. కానీ బర్రె లేకుండా నాకు నాది ఎక్కడంటే తెలంగాణ, నాది తెలంగాణ నుండి ఇక్కడ వచ్చేసినాను. ఈ ఊర్లో వచ్చి బాడిగ ఇంట్లో ఉండి అంటే అప్పుడు ఎవరు పలకరియడం లే మేడం. నాకు ఎవరు అనే తట్లో ఉండే నా పరిస్థితి ఎట్లా ఆడిది. 2 ఒక ఆడపిల్ల, ఒక పిల్లోడు. నాకు సిరిసెలం నీళ్ళు వచ్చి మాకు ఆగుదోట్లు మునిగిపోయినాయి అలంపూర్ నుండి ఇక్కడ వచ్చేసినాను అమ్మవారింటికి వస్తే ఇక్కడ ఏందమ్మా నువ్వు ఏందో అంతా నా పరిస్థితి చెప్పుకోలేని పరిస్థితి అది. ఉపాధి కోసం మీరు ఒక బర్రెతో మొదలు పెట్టారు. వచ్చినాను మేడం. ఇటుకు వచ్చినాక ఒక 10 ఇండ్లు పాలు పట్టుకున్నా. 10 లీటర్ల పాలు తెచ్చి కొవ్వ చేసిన. ఇప్పుడు చూడండి మేడం, అప్పుడు ఇండ్లు లేకుండా నాకు పిల్లలకు చదివించలేకపోతే, ఆ పిల్లలకు చదువు లేదు. ఇప్పటికైతే ఒక పాప ఆడపిల్లకైతే 10 చదివించినాను. మా అన్నల ఇంటికి ఇచ్చేసినాను నా పాపకు. నా కొడుకున్నాడు. మేమందరం ఇదే పని చేసుకుంటున్నాము. నెల మీకు దీని ద్వారా ఎంత ఆదాయం వస్తుంది? 3000 వస్తుంది మేడం. 3000 ఆదాయం వస్తుంది. నా పాలు 50 లీటర్ల పాలు నావి అవుతున్నాయి. 50 లీటర్ల పాలు పక్కకు తీసుకుంటున్నా. దినాము 100 లీటర్ల పాలు కవ్వ చేస్తున్నాం. అది చేల్ చేసుకుంటా దినాము 3000 మిగులు వాట అవుతుంది మేడం మాకు. అంటే మీకు వచ్చే పాలతో మీరే స్వయంగా కోవా కూడా తయారు చేసుకుంటారు. ఎక్కడ అమ్ముతారా కోవా? ఈ కోవా మేడం హైదరాబాద్ పంపిస్తా, ఐజా, ఇక్కడ అల్లంపూరు, చౌరస్తా ఇటనే చిన్న చిన్న బేకరీలు ఉన్నాయి. ఆ బేకరీలోకి తీసుకొని మా అబ్బాయి చేసి వస్తాడు. హైదరాబాద్కి అయితే మా అబ్బాయి పోతాడు. నైట్ పోయి మళ్ళీ తిరగడానే వచ్చేస్తారు మేడం. తెల్లారిపాటికి వచ్చేస్తాడు. మళ్ళీ ఇటుకి మాకు బర్రెల కాటికి వచ్చేది ఉంటుందని ఇట్లా చేల్ చేసుకుంటున్నాం మేడం. హైదరాబాద్కి ఎక్కువ పోతుంది మేడం. నాకు ప్రత్యేకంగా కోవా తయారు చేయాలి అంటే పాలు కూడా అంతే స్వచ్ఛంగా ఉండాలి. ఆ పాలు వచ్చే బర్రెల్ని కూడా మంచి పుష్టిగా ఆరోగ్యంగా ఉండాలి. చూస్తే చాలా చక్కగా ఉంది. ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెంచారు? ఇది ఏ రకం బర్రె? ఇది మొర్రె జాతి బర్రె మేడం. మంచిది ఇది. ఈ బర్రెని తెచ్చినాను 44,000కి తెచ్చినాను. ఇది తెచ్చినాక ఇటుకు వచ్చేసినాక 12 లీటర్ల పాలు ఇచ్చింది మేడం. ఇది 12 లీటర్ల పాలు ఇస్తుంది. ఇప్పుడు కూడా ఇస్తుంది మేడం. ఉదయం సాయంత్రం 2 పూట్ల కలిసి 12 లీటర్లు వండుతుంది. నాకు ఇప్పటికైతే హ్యాపీగా ఉంది మేడం. ఈ ఎనిమల్ హాస్టల్ కట్టించినాడు, ఒక భగవంతుడు, ఆయన దేవుడి రూపంలో వచ్చినాడు అనుకుంటున్నాం మేడం.